దక్షిణ భారతదేశ చరిత్రలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుని ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతిపై ఆగ్రహించిన పరమశివుడు ఆవేశంతో నాట్యం చేస్తూ తన జటాజూటం నుంచి ఉగ్రజ్వాల రూపంలోని వీరభద్రుని సృష్టించాడు. నాడు దక్షయజ్ఞం భగ్నం అనంతరం రాయచోటి సమీపంలోని మాండవ్య నదీ తీరాన వెలిశాడని చరిత్ర. అప్పటి నుంచి ఇక్కడ వీరభద్రుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ కాలం నుంచి ఆలయాన్ని పలు రాజవంశాలు అభివృద్ధి చేశాయి. ప్రతి ఏటా పాల్గొన మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో నేడు మహా నైవేద్యం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని లింగాయతులు భారీగా హాజరవుతారు. నిత్యం ఒక సేరు బియ్యం చొప్పున 365 రోజులు బియ్యం పక్కన తీసి నేడు మహా నైవేద్యాన్ని వండుతారు. ఈ నైవేద్యాన్ని స్వామికి ఎదురుగా రాసిపోస్తారు. అనంతరం వడియరాజులు మహా నైవేద్యాన్ని కొల్లగొట్టి పలువురికి పంచుతారు. ఈ నైవేద్యం కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా హాజరవుతారు. ఈ నైవేద్యాన్ని తినడంతో పాటు పంట పొలాల్లో వేస్తే పంటలు బాగా పడుతాయని, ఆరోగ్యం బాగాలేని వారు తింటే ఆరోగ్యం బాగవుతుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. महदोदेवस्य पत्नी नमो नमः। महावीर महाशरभ पच्चनि गुरुवारु पच्चनीति निरभक्तन भजे घरे घरे धरादो पुष्पांड बहुबीजाद्यं सदा विजयं हर वीरभद्रस्वामी